ఈరోజు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను. అందులో ఆయన కామెంట్లు ఏంటంటే, కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ ఎక్కడికి దిగజారాడంటే ఏమీ లేని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో అంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నాడు అని కామెంట్ చేశాడు. నేను వెంకటరెడ్డి గారిని అడిగేది ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని ఒక ఏళ్ళు చూపెడితే తిరిగి 4 ఏళ్ళు నిన్ను చూపెడతాయి వెంకటరెడ్డి గారు అని చెప్తా ఉన్నాను నేను. మరి మీరు ఎన్నికలకు ముందు కనపడ్డోని తలలో పొట్టు పెట్టుకొని కనపడ్డోని భుజాన్ని కండవల్ల కట్టుకొని జెండాలు ఆ కారు చుట్టూ 5-6 జెండాలు కట్టుకొని ఎవరెవరి జెండాలు కట్టుకొని వాళ్ళకి ఏముందో లేదో తెలియకుండా తిరిగినాడు. ఇది కనపడలేదా? అంటే అనుకుంటూ పోతే ఏదైనా అనొచ్చు అంటే నిన్న అనరా. పైగా కామెంట్లు నా కొడుకులు, ఆ పదం ఆశ్చర్యం ఏంటంటే, నా కొడుకులు గవర్నమెంట్ టచ్ చేస్తారట, నా కొడుకులు అంటే నిన్నన్నప్పుడు ఈ అనడం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు, తిట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు? పనికిరాని నా కొడుకులు అన్నావు. నువ్వు పనికొచ్చే నా కొడుకువా? మరి ఇది ఏం పదం? అది నా కొడుకులు ఏంటి? ఎవరు నీ కొడుకులు? ఎట్లయ్యారు కొడుకులు నీకు? నీ కొడుకులు ఎట్లయ్యారు? దీనికి జవాబు చెప్పాలి కదా. నోటికి ఎట్లొస్తే వాగుడు మొదలు పెడితే అదే వాగటం మొదలు పెడితే నిన్నగాక మొన్న 10 ఏళ్ళు ఇళ్లలో పండుకొని 3 ఏళ్ళు అధికారంలోకి వచ్చేసి ఈ 3 నెలల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు ఈ 10 ఏళ్ళు పరిపాలన లేదు. మళ్ళీ ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు. 20 ఏళ్ళు పరిపాలిస్తారట వీళ్ళు దీన్ని. అంటే ఒక్క క్యాబినెట్ మొత్తంలో ఈ నోటి దురదగాళ్ళు ఒక 2-3 ఉన్నారు. అది ముఖ్యమంత్రితో మరొకరు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ తిట్టే వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవాళ్ళు కాదు, కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవాళ్ళు కాదు, కాంగ్రెస్లో దాని బాగోగులు కోరుకునే వాళ్ళు కూడా కాదు. అంటే తిట్టడం, తిట్టించుకోవడం, అరే అనిపించుకోవడం, అరే అనడం, అరే అనిపించుకోవడం, ఏంద్రా అనడం, ఏంద్రా అనిపించుకోవడం, నా కొడక అంటాం, నా కొడక అనిపించుకోవడం. ఇది ఏమంత బాగుంటుందో క్యాబినెట్ స్థాయిలో వెంకరెడ్డి తిరిగి పునరాలోచించుకోవాలి. మాట్లాడండి, విమర్శించండి రాజకీయంగా, కానీ నా కొడుకులు, పనికిరాని నా కొడుకులు, ఏమి లేని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. మరి ఏమున్నదని పొత్తు పెట్టుకున్నాం మిగతా పార్టీలు అన్నిటితో? మళ్ళీ గవర్నమెంట్ రాగానే మేము అందరినీ కలుపుకొని పోతాం, అందరితో కలిసి పనిచేస్తాం. చూడండి, మీరు అనేటప్పుడు మిమ్మల్ని కూడా అంటారనేది గమనంలో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను మరొకసారి వెంకటరెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాను.